Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 49 verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. Kings shall see and arise, princes also shall worship because of the Lord that is faithful. యెహోవా నమ్మకమైన వాడని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. As always, it is important here to state a big prophetical story at work in Isaiah. చూడండి, ఒక పెద్ద ప్రవచనాత్మకమైనటువంటి సంగతి యెషయా గ్రంథంలో రాయబడిన ఈ సంగతి మనం గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. Yeah, in order to grasp the power of Isaiah's proclamation in 49. 49వ అధ్యాయంలో యెషయా ఎంతో ప్రవచనాత్మకంగా చెప్పిన ఈ మాట మనం గ్రహించాలి. Yeah, God's people have been defeated. దేవుని ప్రజలైన వారు ఓడించబడ్డారు, Their temple destroyed. వారి దేవాలయము నాశనం They are చేయబడింది, taken in chains to Babylon. వారు మరి సంఖ్యల చేత బంధించబడి బబులోనుకు తీసుకొని They are పోబడ్డారు. alienated from their land and their God. వారి దేశము నుండి వారి దేవుడి నుండి దూరం అయిపోయినారు. This exile is a crisis of identity and faith. ఈ చెర అనేది వారి యొక్క గుర్తింపు విశ్వాసానికి సంబంధించిన క్లిష్టమైన పరిస్థితిని బట్టి వచ్చింది. Are they still God's people? అయితే వారు ఇంకనూ దేవుని ప్రజలేనా? How can they worship in this foreign land? కాబట్టి ఈ అన్య దేశంలో ఏ విధంగా దేవుని ఆరాధించగలరు? So into this crisis, Isaiah speaks a word of hope in this chapter. ఈ సంక్షోభమైనటువంటి పరిస్థితిలో యెషయా ఈ అధ్యాయంలో ఒక నిరీక్షణ కలిగించే మాట చెప్తున్నాడు. God will send a servant who will do justice. దేవుడు న్యాయము చేసేట తన సేవకుని పంపిస్తాడు. Indeed, it appears that much of the second part of Isaiah, ఇంకా మనం వాస్తవంగా చూస్తే యెషయా గ్రంథం రెండవ భాగంలో మనం that చూస్తే is from chapters 40 to 55, అంటే 40వ అధ్యాయం నుండి 55 వరకు it addresses the return of the Israelites to their homeland ఇశ్రాయేలు తమ స్వదేశానికి తిరిగి వచ్చే దాని గురించి చెప్పబడింది. and a promise of restored temple and nation. ఆ మందిరము మరలా ఆ జనాంగం కూడా సమకూర్చబడే దాని గురించిన వాగ్దానం So the చేయబడింది. disorientation of exile is replaced by a new orientation. కాబట్టి ఇక్కడ మరి ఆ చెరలో Because of exile, they are totally shattered. చెరలో వెళ్ళిన కారణాన్ని బట్టి పూర్తిగా చెదిరిపోయి ఉన్నారు కదా. And now it is replaced by a new orientation that is more than just returning to the way things were before the exile. Now, it is more than that. ఇప్పుడు చెరకు పూర్వం ఉన్న పరిస్థితుల కన్నా కూడా మరింత వారు మెరుగైన స్థితికి వస్తున్నారు. God has something much more in mind. దేవుడు ఇంకా కొంత ఎక్కువగానే తన మనసులో కొన్ని ఎక్కువైన సంగతులు కలిగి ఉన్నాడు. Isaiah shouts this news from the rooftops. యెషయా ఇక్కడ ఇది మిద్దె మీద నుండి ఆయన ప్రకటన చేయుచున్నాడు. In the first verse were an online blog. It would be all in all caps. He has a message not for Israel alone, but for the whole world. మొదటి వచనం మనం చూస్తాం, ఈ సందేశాన్ని కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాకుండా సమస్త దేశంలో ప్రపంచమంతా ప్రజల గురించి చెప్తున్నాడు. So in verse 1, మొదటి వచనంలో you peoples far away. కాబట్టి దూరమునున్న జనములారా అంటాడు. And this message is from God. ఈ సందేశము దేవుని యొద్ద నుండి వచ్చింది. God has raised up a servant. దేవుడు ఒక సేవకుని ఆయన లేపినాడు. He is a hidden and unknown, a nobody. God has made this servant the instrument of God's glory. Verse 3. మూడో వచనం చూసిన ఎన్నిక లేనివాడు, ఎవరికి తెలియపరచబడేవాడు, కానీ దేవుడు తన మహిమ కొరకే ఈ సేవకుని లేపినాడు. From Rahab to David. రాహాబు నుండి దావీదు వరకు, From David to Mary. దావీదు నుండి మరియా వరకు. The story of God's people is full of unlikely servants raised up by God. దేవుని ప్రజల యొక్క వృత్తాంతం అంతా కూడా మరి ఎన్నిక లేనటువంటి వారుగా వారు తెర మీదకి వచ్చారు. God has chosen the unlikely people. దేవుడు ఎన్నిక లేనటువంటి వారిని ఏర్పరచుకున్నటువంటి వృత్తాంతాలు ఎన్నో చూస్తాం. This is a recurrent theme in the scriptures. Everywhere we can see the same. లేఖనాల్లో ఇది మనం పదే చూస్తూ ఉంటాం ఈ పరిస్థితి. We want to notice it here also. ఇక్కడ కూడా మనం దీన్ని గమనించాలని కోరుతున్నాం. The servant is called while still in the womb, hidden and invisible. ఈ సేవకుడు ఇంకా గర్భంలో ఇంకా దాచబడి మరుగు చేయబడి కనబడకుండా స్థితిలోనే పిలువబడ్డట్టు చూస్తున్నాం. In verse 2, రెండో వచనం, the Lord hides the servant in the shadow of his hand and in his quiver. దేవుడు తన సేవకుణ్ణి తన యొక్క నీడలో దాచి ఉంచినాడు, అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. So in this case, the servant too is hidden even from himself as an agent of God. ఈ విషయంలో ఈ సేవకుడు తాను కూడా మరుగు చేయబడి ఉన్నాడు దేవుని యొక్క దాసుడుగా. God acknowledges as much in verse 7. 7వ వచనంలో దేవుడు ఆ విషయం గురించి ఇంకా చెప్తున్నాడు, agreeing that this servant is one deeply despised, abhorred by the nations, the slave of rulers. ఈ సేవకుడు అసహించబడి పరిపాలించు వారి ద్వారా నిరాకరించబడేవాడుగా కూడా చెప్పాడు. So this servant, ఈ సేవకుడు in the beginning invisible, ఆరంభంలో మనం చూస్తున్నాం అదృశ్యంగా ఉన్నాడు, and then he was despised, తర్వాత తృణీకరించబడినవాడుగా. but later he will be recognized by the powerful, by kings and princes, because the Lord
the Holy One of Israel had chosen you, verse 7. ఆ తర్వాత మనం చూస్తే 7వ వచనం రాయబడిన ప్రకారంగా ఆ యెహోవా నమ్మకమైన వాడని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెనని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదారు. The invisible and despised person is now recognized by the kings and princes. అదృశ్యుడు తృణీకరించబడినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు రాజులు అధికారుల ద్వారా ఇప్పుడు గుర్తించబడుతున్నాడు. So for the preacher, this is a great opportunity to talk about how God calls unlikely servants. కాబట్టి ఒక బోధకుడికి ఈ మాట గురించి చెప్పడానికి చూడండి, ఎన్నికలేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. That is an important truth. ఇది చాలా ప్రాముఖ్యమైన God సత్యం. has a direction this story is going. దేవుడు ఈ కథ ఈ చరిత్ర గురించి ఇంకా ఆయన ముందుకు నడిపిస్తా ఉన్నాడు. Insistently toward the restoration of Jacob in verse 6, the survivors of Israel. 6వ వచనం మనం చూస్తాము, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లుగా. The decades of exile produced a diaspora with the tribes scattered. దశాబ్దాలుగా చెదిరిపోయి ఉన్నటువంటి ఆ దేవుని ప్రజలైనటువంటి వారు. God's purpose is to raise up the tribes of Jacob in verse 6. దేవుని ఉద్దేశం 6వ వచనం చూస్తున్నాము, యాకోబు గోత్రం వారిని మళ్ళా ఉద్ధరింపజేయాలి. In verse 5, the Israel might be gathered to him. 5వ వచనంలో ఇశ్రాయేలు తన యొద్దకు సమకూర్చబడాలి So అని. God intends for Israel to be restored as a people with one another and with God. కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు ఒకరేడు ఒకడు దేవుని వైపుకును వాళ్ళు తిరిగి రావాలి, So the సమకూర్చబడాలని exile is ఆశించారు. not the end of the story. కాబట్టి చెర జీవితము ఈ కథకి అంతం కాదు. We can imagine this proclamation falling on the ears of Israel with a sigh of relief. ఈ ప్రకటన ఇశ్రాయేలీయుల చెవుల్లో ఇక వారు విడుదల పొందుతారన్నటువంటి ఒక ఉపశమనం కలిగిన మాటతో కూడా ఉంది. And if this passage was only about restoring Israel, ఒకవేళ ఈ భాగము కేవలం ఇశ్రాయేలీయుల సమకూర్పు గురించి మాత్రమే ఉంటే that would be impressive enough within the dramatic narrative of Babylonian exile. ఇది బబులోను యొక్క చెర గురించి ఒక నాటకీయంగా మాత్రమే చెప్పబడినట్లుండేది. But wait, there is more. అయితే వేచి చూస్తే ఇంకా ఎక్కువగా ఉంది ఇక్కడ. God does not get stuck there. దేవుడు ఇంతటితో ఆగిపోయేవాడు కాదు. This passage moves from the very particular and powerful deliverance of Israel to an even larger mission. ఈ భాగము ఇశ్రాయేల్ నుండి మరింత ఇంకా విశాలమైనటువంటి ఆ యొక్క దర్శనం వైపుగా నడిపించేది. In an astonishing phrase, God says that the restoration of Israel is, in verse 6, it is too light a thing. ఆశ్చర్యపరిచేటువంటి విషయంలో మనం చూస్తే ఇశ్రాయేలు విడిపించబడటం అనేది ఎంతో స్వల్ప విషయమే అంటాడు. So what does it mean? అంటే దీని అర్థం ఏమిటి? God's people do not exist for themselves alone. దేవుని ప్రజలు తమంతట తాముగా వాళ్ళు బ్రతకలేరు. This is not only about the restoration of Israel, and it is not the end. ఇది ఇశ్రాయేలీయులు సమకూర్చబడడం మాత్రమే కాకుండా ఇంతటితోనే అంతమైపోయిందని కాదు. God gathers God's people into God's life for one purpose. దేవుడు దేవుని ప్రజలైనటువంటి వారిని ఒక ఉద్దేశంతో తన వైపుగా ఆయన సమకూరుస్తున్నాడు. What is that? అదేమిటి? The salvation of the world. ఈ లోకం యొక్క రక్షణ కొరకు. God charges Israel, God's servant, to be, verse 6, light out to the nations, and my salvation may reach to the end of the earth. 6వ వచనం మనం చదువుతున్నాం, బూది గంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించున్నాను. God takes seriously the particular historical movement of Israel in exile. ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నటువంటి ఆ కాలము చాలా తీవ్రంగా And పరిగణిస్తున్నాడు. God does not get stuck in that particular historical moment. దేవుడు అక్కడ ఆ చారిత్రాత్మకమైనటువంటి ఆ గడియలు అంతటితోనే ఆయన ఆగిపోవడం లేదు. Just as exile is not the end of the story, neither is restoration. It is not the end of the story. ఏ రీతిగా చరిత్ర అది అంతటితో ముగించబడింది కానీ లేకపోతే చరిత్ర అక్కడ ఆగిపోయినట్టు కాదు కదా. The long arc of God's story points towards the restoration of all creation. సర్వ సృష్టి సమస్త సృష్టి కూడా సమకూర్చబడాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి అంశం అది. Verse 7. 7వ వచనం, The Holy One who has chosen you calls Israel to inhabit not only its homeland, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు యెహోవా వారి స్వదేశానికి వారిని తిరిగి తీసుకొని రావడం మాత్రమే కాకుండా but its identity as God's blessing for the whole world. Whole world will see that the Lord is the Lord of Israel. ఈ ప్రభు ఇశ్రాయేలీయులకు ప్రభు అనే సంగతి లోకం అంతా కూడా ఒప్పుకుంటుంది, చూస్తుంది అది. God does not get stuck in the tidy resolutions to our crisis that we think end the story. It is not the ending. మన ఈ కష్ట పరిస్థితిలో ఇక ఇంతటితో అంతమైపోయి ముగించబడింది కదా అని మా దేవుడు అట్లా చూడడం లేదు దాన్ని. We often believe that if the things turn out okay, the story is over. మనం అనేక పర్యాయాలు ఈ పరిస్థితి ఒకవేళ ఇట్లాంటి అంతంకి వచ్చిందంటే ఇక ఇంతటితో కథ ముగిసిపోయింది అనుకుంటాం. If the things are okay, ఒక పరిస్థితులు ఒకవేళ బాగున్నాయంటే we think that everything is over. సరే ఇంక అంతా అయిపోయింది ఇంకా అనుకుంటాం. If the church makes budget, then okay, everything is all right. ఒకవేళ సంఘంలో సరిగా ఆర్థిక స్థితిగతులన్నీ బాగున్నాయంటే ఓకే మంచిదే పర్వాలేదు అనుకుంటాం. If we get through the health scare, okay, we are humbled and we are grateful. ఒకవేళ మన ఆరోగ్యం కూడా అంత బాగుందంటే ఎంతో దీనులమై కృతజ్ఞులమై ఉంటాం. But yet God is not done.
కానీ దేవుడు ఇంకా ఆ కార్యం ఏమి చేయలేదు. God's purposes are different. అంటే దేవుని ఉద్దేశాలు ఇంకా వేరుగా ఉన్నాయి. These so-called endings are beginnings to God. ఈ అంతం అయిపోయినాయని అనుకుంటున్నాము, ఇవన్నీ కూడా దేవుని మాటకు వస్తే అక్కడ ఆరంభం అది ఆయనకి. So God not only wants to restore us but the whole world. కాబట్టి దేవుడు కేవలం మనల్ని మాత్రం సమకూర్చాలని కాదు, కానీ లోకమంతటిని సమకూర్చాలని కోరుతున్నాడు. Restoration of individuals, churches, or even the entire people is never only about that. వ్యక్తిగతంగాను సమాజముగా లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా సమకూర్చబడాలనేది. It is not only the purpose. కాబట్టి అదొక్కటే ఉద్దేశం కాదు, God's కానీ healing work moves outward. కాబట్టి దేవుని యొక్క కార్యం ఇంకనూ కొనసాగుతూ ఉంటుంది, Always expanding. ఎల్లప్పుడు కూడా అది విస్తరిస్తూ ఉంటుంది. Verse 6. 6వ వచనం, That my salvation may reach the end of the earth. కాబట్టి బూది గంతముల వరకు నేను కలగజే రక్షణ అక్కడ చేరాలి. God's story is always bigger than ours. కాబట్టి దేవుని యొక్క చరిత్ర మనకన్నా చాలా ఎక్కువ గొప్పది. So we have to understand all these truths. ఈ సత్యాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. Prophetically, He is ప్రవచనాత్మకంగా going to restore the people of Israel completely. ఇశ్రాయేలు ప్రజల్ని సంపూర్ణంగా ఆయన సమకూర్చనే ఉన్నాడు. Oh, what a fulfillment of the prophecies. ఈ ప్రవచనాలు ఎంత గొప్ప నెరవేర్పు కదా. So from all these things what we are understanding, వీటన్నిటి నుండి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? we understand that Bible is not a book filled up cooked up fables. బైబిల్ అంతా కూడా ఏదో పుక్కిట పురాణాలు లాంటిది కాదు, కట్టుకథలు కాదు. It's the word of God. ఇది దేవుని వాక్యం. May God help us to understand these prophecies of the Bible with the help of the Holy Spirit. బైబిల్లో ఉన్న ఈ ప్రవచనాలని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అర్థం చేసుకున్నటకు దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee for the prophecies of old which speaks of the eternal future. దేవా, పురాతనమైన ఈ ప్రవచనాలను బట్టి ప్రభా భవిష్యత్తును గురించి మాట్లాడే మాటలను బట్టి వందనాలు. Oh Lord, literally they are true for the today. అక్షరార్థంగా ఆనాడు ప్రభా వాస్తవమై ఉండినాయి. Prophetically they are true for this day. ప్రవచనాత్మకంగా ఈ రోజు కొరకు వాస్తవమై ఉన్నాయి. Personally they are true in our own lives. వ్యక్తిగతంగా ఇవి మా జీవితాల్లోనే ఎంతో వాస్తవమై It's ఉన్నాయి. the word of God. ఇది దేవుని వాక్యం. Thou art not only restoring the people of God Israel, ప్రభా, నువ్వు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మాత్రమే సమకూర్చడం కాదు, not only that across the earth, O Lord, thou art bringing many people unto salvation. బూది గంతముల వరకు ఉన్న ప్రజలందరినీ కూడా రక్షణలోనికి Even నడిపిస్తున్నావు. the very creation thou art going to restore. ప్రభా, సృష్టిని కూడా నీవు విమోచించనే ఉన్నావు. What a great God art thou. ఎంత గొప్ప దేవుడవు నీవు. Lord, we worship you. దేవా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Lord, this day, O Lord, we may meditate thy prophecies and thy magnificence. ఈ దినమంతా కూడా ప్రభా మీ యొక్క ప్రవచనాలు, మీ యొక్క గొప్పతనాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండకు సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.